ఏదైనప్పుడు కూడా మనిషి ప్రాధాన్యత మీరు గ్రహించాలి. మనిషి చేయగలడు, అందరూ కాదు. అందుకని మనిషి ప్రాధాన్యత కూడా గ్రహించమని చెప్పడం ఇది, అంతకు వేరేం కాదు. నాస్తికంగా దేవుడికి వ్యతిరేకంగా ఏం చెప్పడం లేదు నేను. దీనికి అదే నేను చెప్పిన విషయాల్లో కొంచెం గ్రహించండి, అనుకూలంగా ఉంటే ఆచరించండి, లేకపోతే లేదు. ఇంకేదైనా అవకాశం ఉంటే మరొకసారి వస్తాను, ఇంకొకసారి చెప్తాను. సాధారణంగా నేను బయటికి రాను, ఈ వాతావరణంలో నేను తిరగను, ఆ రూమ్లోనే ఉంటాను, ఎక్కడుంటే అక్కడే. బయట వాతావరణంలో ప్రవేశిస్తే నేను పేషెంట్ని అయిపోతాను శారీరకంగా. ఈ ప్రయాణం కూడా అందుకే నేను ఎక్కడికి పోను. సరే ఏదో చాలా కాలం అయిపోయింది, ఒకసారి మిమ్మల్ని అందరూ చూద్దామని చెప్పేసి పని కట్టుకుని వచ్చాను, శ్రమని తెలిసినా సరే. నాకు ఉంది ప్రపంచంలో రావాలి, అందుకని మీడియం ఉపయోగించేసి నాకు బదులుగా వాడుతూ నిర్వహిస్తున్నాను అన్ని చోట్ల కూడా. అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి వస్తాను. ఈసారి వచ్చినప్పుడు ఎందుకనంటే నాటు వేసిన తర్వాత పైరు చూసుకోవడానికి రైతు ఆనందపడతాడు, ఓడ్పులు అయిపోతాయి. అన్నాడు ఆగిన తర్వాత కలుపు తీసుకుంటాడు, కంకులు వస్తున్నాయా లేదో అని చూసుకుంటాడు. పంట బాగా పండిందా లేదా, పంట పండలేదనుకోండి, ఊడ్చినట్టే ఉందనుకోండి, కంకులు లేవనుకోండి, ఆ రైతు ఎంత బాధపడతాడు. అలాగే నేను ఏదో చెప్పాను, మొత్తం అంతా కాకపోయినా కొంతమంది అయినా ఈ ధ్యాన మనోప్రస్థాన్ని అనుసరించి మీ జీవితంలో మీ మనసుల్ని మార్చుకోండి, మీ జీవితాల్లో మార్పు వస్తుంది. నేను కోరుకునేది నాకు కాదు, నేను చేస్తున్న ప్రతి సర్వీస్ కూడా నా కోసం చేయటం లేదు, అది మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మరి అవన్నీ కూడా అనుభవాలని పుస్తకాల్లో ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చేశాను, ఎంతోమంది. అందుకే ఉపకారం చేయటమే కానీ మరి నాకు నేనుగా స్వీకరణ లేదు, అంతవరకు ఇలాగే జరుగుతోంది. అందుకని ఈసారి మరొకసారి నేను వచ్చేటప్పటికీ పంట చూసుకోవడానికి వస్తాను, పైరు వేసి పెడుతున్నాను. మానవత్వం కలిగిన మనిషిగా, మీలో ఒకరిగా నమస్కరిస్తున్నాను. దివ్యత తెలిసినటువంటి గురువుగా అందరిని ఆశీర్వదించు. సెలవు తీసుకోనా?